హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ శృతి. నేను ఫ్యాషన్ డిజైనర్ని. ఈరోజు వీడియోలో మీకైతే స్ట్రైట్ లైన్స్కి ఎలా డ్రా చేసుకోవాలి, అంటే స్ట్రైట్ లైన్ ఎలా డ్రా చేస్తారు, ఏ డ్రాయింగ్ని ఎలా డ్రా చేయాలి అనేది అయితే ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి స్ట్రైట్ లైన్ వచ్చేసరికి ఏంటంటే ఏదైనా ఎలాంటి డ్రాయింగ్ అయినా తీసుకోండి, కానీ ఆ డ్రాయింగ్ని మీరు స్ట్రైట్ లైన్లో అయితే చూపించాల్సి ఉంటుంది. మనకి కర్వ్లో అయితే ఎలాగా ఉండకూడదు, మనకి క్రాస్లో కర్వ్ లాగా షేప్ అనేది కూడా ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనం వేసేది స్ట్రైట్ లైన్ కాబట్టి ఈ స్ట్రైట్ లైన్లో మనం అన్ని టోటల్గా లైన్స్లోనే ఉండాల్సి ఉంటుంది. అంటే ఎటు సైడ్ చూసుకున్నా, అంటే మనం లెఫ్ట్ రైట్ మనకి పైకైనా కిందికైనా ఎలా చూసుకున్నా కూడా మనకి అది అనేది స్ట్రైట్ లైన్లోనే ఉండాల్సి ఉంటుందండి. ఈ స్ట్రైట్ లైన్ డ్రాయింగ్లో అయితే నేనైతే ఒకటి డ్రా చేస్తున్నాను. అలా నార్మల్గా మీకు చూపించడానికి కోసం అనేది నేను స్ట్రైట్ లైన్స్ అనేది డ్రా చేసి, అంటే మళ్ళీ తర్వాత మనం ఆ డ్రాయింగ్లో స్ట్రైట్ లైన్స్ ఉంటాయి కదా, వాటిని అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. కానీ నేను ఓన్లీ ఈ వీడియోలో మీకు స్ట్రైట్ లైన్స్కి డ్రాయింగ్ అనేది ఎలా వేసుకుంటాను అనేది అయితే చూపిస్తున్నాను. మీరైతే ఏదైనా ఒకటి డ్రాయింగ్ చేసుకొని అందులో మళ్ళీ స్ట్రైట్ లైన్స్తోనే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. అంటే మనకి పెన్సిల్స్ ఉంటాయి కదా, అంటే డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి కదా, డార్క్నెస్, లైట్నెస్ ఇలాంటివి ఉంటాయి కాబట్టి అలాంటివి, అంటే మీ దగ్గర ఎలాంటి షేడ్స్ ఉంటే అలాంటివి తీసుకొని ఈ మనం వేసుకున్న స్కెచ్లో అయితే మీరు ఎలాగైనా స్ట్రైట్ లైన్స్ అనేవి అయితే డ్రా చేయాల్సి ఉంటుంది. ఎలాంటి షేడ్ అయినా తీసుకోండి, డార్క్ తీసుకోండి, లైట్ తీసుకోండి, వాటిని తీసుకొని మీరు మనం వేసుకున్న స్కెచ్లో ఒక దగ్గర మార్క్ లాగా అయితే పెట్టుకోండి. అంటే ఒక దగ్గర స్ట్రైట్ లైన్ వేసుకుంటారు కదా, సో అలాగే టోటల్గా ఇప్పుడు మనం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అది ఏ షేప్లో, అంటే మనం క్రాస్లో వేసామా, స్ట్రైట్గా వేసామా, సో అలా ఉన్నదాన్ని లైన్ని అలాగే మళ్ళీ ఫినిష్ చేయండి. స్ట్రైట్ లైన్ ఉంటే మొత్తం టోటల్గా అన్ని స్ట్రైట్ లైన్తోనే మీరు డ్రా చేసుకొని అలా ఫిల్ చేసేయండి లైన్స్ని ఈ స్కెచ్లో. నేను ఓన్లీ స్కెచ్చింగ్ అయితేనే చూపించాను ఈ వీడియోలో. మీరు స్కెచ్చింగ్ వేసుకోండి, మళ్ళీ ఏంటంటే గ్యాప్స్ ఉంటాయి కదా మనం వేసిన ఈ స్కెచ్లో, అందులో అయితే మీరు స్ట్రైట్ లైన్స్తోని లైన్స్ అనేవి ఫిల్ చేసేయండి. స్ట్రైట్ లైన్స్ అయితే ఇలా అనేది డ్రా చేసుకోండి. మనకి ఎక్కడ కూడా కర్వ్ లేకుండా చూసుకోండి. టోటల్గా మనకి ఏదైనా మనం ఏ స్కెచ్ చేసుకున్నా దాంట్లో టోటల్గా మనం స్ట్రైట్ లైన్స్తోనే చూపించాల్సి ఉంటుంది. అలా అనేది డ్రా చేసుకోండి. డ్రా చేసుకొని అందులో స్ట్రైట్ లైన్స్తోని ఫిల్ చేసేయండి. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చేసింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.